ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. జడ్జెస్ 15:18. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనున్నందున యెహోవాకు మొరపెట్టి, and he was sore athirst and called on the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునందు పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. కాబట్టి ప్రభునందు ఆనందించాలి. ఈ దినమందు మనం ఉత్సాహించి సంతోషించాలి పిల్లరా. అందుకే దేవుడు మనకి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి ఏదొక తలంపు, ఏదొక ఆలోచన, ఏదొక దుఃఖము, ఏదొక రీతిగా మన జీవితాలు భారంతో ఉంటాయి. ఎప్పుడైతే దీని వాక్యం మనం వింటామో ఆ మాటలు మనం బలపరుస్తాయి, మన జీవితాలకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాయి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనున్నందున యెహోవాకు మొరపెట్టి అనుంది. ఎవరండినా? సంసోను, బలాధ్యుడు పిల్లరా. ఏదైనా చేయగలడు. కానీ పిల్లరా కొన్నిసార్లు తన బలము అక్కరకు రాదు. కాబట్టి ఎంత బలమున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత ప్రభావం ఉన్నా, ఏమి చేయగలిగినా దాహమైంది, ఏం చేయాలో తెలియలేదు పిల్లరా. తనకు తెలుసు ఆ దాహం తీర్చేవాడు సర్వశక్తి గల దేవుడని. వెంటనే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇలాంటి జయమిచ్చావు కదా, ఈ దాహంతో నేను చనిపోవాలన్నప్పుడు పిల్లరా, దేవుడు అంత ప్రేమగల దేవుడు అండి. ఆ యొక్క దాహమును తీర్చేవాడు ఆయన. అంతమటికే కాదు, బలాన్నిచ్చి తిరిగి లేవనెత్తేవాడు. ఒకసారి యేసు ప్రభువారు ఒక బాబు దగ్గర కూర్చున్నారు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీతో యేసు ప్రభువారు అంటున్నటువంటి మాటలు, అమ్మా ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పుకుంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో నీరడి ఊటబొగ్గగా ఉంటాయి. పిల్లరా, యేసు ప్రభువారు మనకి ఇచ్చేటువంటి నీళ్లు మనం త్రాగినట్లయితే అది నిత్య జీవం ఇచ్చేవి, నిత్యం ఉండేవి, నిత్య సంతోషం, సమాధానం. ఈ యొక్క గొప్ప స్థితి మనకు కావాలంటే ఆయన వైపు చూసి, ప్రభువా నేను దప్పుకున్నాను, సహాయం చేయమంటే ఆయన సహాయం చేసే దేవుడమ్మా అయ్యా. కాబట్టి ఎవరి వైపు మనం చూస్తున్నాం? ఈ గొప్ప దేవుని వైపు చూసినట్లయితే ఆయన మన జీవితాలు నింపుతాడు, మన కుటుంబాన్ని బాగు చేస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. ఎంత బలమున్నా, ఎంత శక్తి ఉన్నా ఓ సందర్భంలో మేమేమి చేయలేము, నిస్సహాయంగా ఉంటాం. అది నేర్చుకుంటున్నాం ప్రభువా. సంసోను యొక్క జీవితాన్ని బట్టి దాహం వేసింది, ఏం చేయాలో తెలియలేదు, ఎవరు లేరు ప్రభువా. మీ వైపు చూస్తున్నాడు కాబట్టి తన సమృద్ధిగా తన దాహం తీర్చబడింది. నాయన, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ దాహంతున్నారో అది మీకు తెలుసు కాబట్టి ప్రభువా, వారి దాహము తీర్చేవాడు మీరు. ఆత్మీయ దాహము, శరీరమైన దాహము కూడా తీర్చేది మీరే ప్రభువా. కాబట్టి మీ వైపు చూసి గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మా యొక్క ప్రతి పని పాటలో మీ సహాయం ఇచ్చేయమని, కుటుంబాలు మీ సన్నిధిమ్మని, మీ యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితంతో ప్రభువా సమృద్ధి అయినటువంటి సంతోషంతో మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.